తనతో వెలుగులో గడిపిన క్షణాల కంటే తన జ్ఞాపకాలను తలుచుకుంటూ చీకటిలో గడిపిన క్షణాలే ఎక్కువ. తన చిరునవ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు కన్నీళ్ళనే రప్పిస్తున్నాయి. తను మైమర్చిపోయేలా వెలకట్టలేనన్ని ఎన్నో బహుమతులు ఇచ్చాను నేను. తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాక అవే తన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అనుకోలేదు. కాలే కట్టెకు తెలుస్తుంది చితిపైన ఉన్నవాడి విలువ, అందుకే పూర్తిగా కాల్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయికి కూడా తెలుసు వాడిని నేను వదిలేస్తే పూర్తిగా కాలిపోతాడని. I love you, Surya. నన్ను వదిలి వెళ్ళావు కదా, అలా వదిలేసావే అనుకో, నేనే నేను చంపేస్తాను. హలో ఆద్య. హలో సూర్య. ప్లీజ్ ఆద్య, కాల్ కట్ చేయకు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఏంటి సూర్య? ఆద్య, మనం కలిసి మాట్లాడుకుందాం. ఆద్య, ఒకసారి నా అపార్ట్మెంట్కి రాగలవా? సరే సూర్య, వస్తాను. కానీ ఇదే మనం కలిసే చివరిసారి కావాలి, ఓకేనా? తనని 3 సంవత్సరాల తర్వాత కలవబోతున్నాను. సూర్య, నువ్వు ఇలా చేస్తావని తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు. సారీ ఆద్య, ఇక ఇలా చేయను. లోపలికి రా. ఎలా ఉన్నావు సూర్య? మనసు ఒక దగ్గర, మనిషిని ఒక దగ్గర. ఎలా ఉంటాను ఆద్య, అలాగే ఉన్నాను. అయినా నా గురించి ఎందుకులే, నువ్వెలా ఉన్నావు? అనవసరమైన వాటి గురించి ఆలోచించేంత టైం నాకు లేదు సూర్య. అయినా
అడిగినవన్నీ వెంటనే ఇచ్చే నాన్నున్నంత వరకు నేను బానే ఉంటాను సూర్య. సూర్య, ఇంకా ఆద్య, సూర్య, ఇంకా నువ్వు నన్ను మర్చిపోలేదా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు సూర్య. అబద్ధాలు చెప్పే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరని నీకు తెలుసు కదా. నేను మర్చిపోయే క్షణం అంటూ వస్తే అదే నా చివరి శ్వాస అవుతుంది. నన్ను ఎందుకు వదిలి వెళ్ళాలనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఆద్య. కనీసం నన్ను వదిలి వెళ్ళటానికి ఒక్క రీజన్ అయినా చెప్పాద్య. నిన్ను వదులుకోవడానికి నా దగ్గర పెద్ద రీజన్ ఏం లేదు సూర్య. మనం కొందరిని కావాలనుకున్నప్పుడు కొన్నిటిని మనం సాక్రిఫైస్ చేయాలి. అది నా విషయంలో నువ్వే అయ్యావు. అయినా నేను అన్నిటినీ మర్చిపోయి హ్యాపీగానే ఉంటున్నాను సూర్య. నువ్వింకా గతాన్ని తలుచుకొని 4 గోడల మధ్యలో నలిగిపోతున్నావా సూర్య? ఇలా ఒంటరిగా ఉండటం నరకం ఆద్య. ఒక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ కాసేపు ఆలోచిస్తే నువ్వు ఎక్కడ ఉంటారు దాని అయిపోతావని భయం వేస్తుంది. ప్లీజ్ ఆద్య, మళ్ళీ నా లైఫ్లోకి రావచ్చు కదా ఆద్య. మన ఇద్దరం కలిసి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం. ఇది మనకు అస్సలు సెట్ అవ్వదు సూర్య. మనం విడివిడిగా ఉండడమే ఇద్దరికి మంచిది. అయినా కలిసి ఉండాలని మన రాతల్లోనే లేనప్పుడు ఎంత ప్రయత్నించి ఏం లాభం సూర్య? నేను ఇక ఇబ్బంది పెట్టాను ఆద్య. నా లైఫ్లోంచి వెళ్ళిపోవటానికి ఒక్క రీజన్ చెప్పు ప్లీజ్. నీ లైఫ్లోంచి పూర్తిగా వెళ్ళిపోతా. అయినా నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో తెలియక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను ఆద్య. ఇక నువ్వు చెప్పే ఆన్సర్ బట్టే నా జీవితం ఆధారపడి ఉంది.
వదులుకోవడానికి నా దగ్గర ఎలాంటి కారణాలు లేవు సూర్య. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా. అనుకున్నవన్నీ అందరికీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది సూర్య? ఏదో ఒక చోట ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. అది మన జీవితంలో కొంచెం ముందే జరిగింది. మన ప్రేమ గురించి మా నాన్నకు ఒక్క మాట చెప్పే ముందే నా పెళ్లి గురించి ఎవరికో మాట ఇచ్చేశాడంట సూర్య. తప్పని పరిస్థితుల్లో మా నాన్న మాట కాదనలేకపోయాను సూర్య. మీ అమ్మాయిలందరూ ఇంతేనారా? ప్రేమించినోడు పక్కన ఉన్నంతసేపు పేరెంట్స్ గుర్తుకు రారు, పేరెంట్స్ పక్కన ఉన్నంతసేపు ప్రేమించినోడు గుర్తుకు రాడు. ఏ సీరియస్ అవ్వకు, నేనేదో క్యాజువల్గా చెప్పానంతే. ఇదేనా ఆద్య రీజన్? సరే సూర్య, నేను వెళ్తాను. సరే ఆద్య వెళ్దు, కానీ చివరిగా నాకు ఒక పని చేసి పెడతావా? నా కోసం ఒక కాఫీ తీసుకొస్తావా? నీ చేత్తో కాఫీ తాగాలనుంది. నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఈ కాఫీ కప్. ఇందులో నా కోసం కాఫీ చేసి తీసుకొస్తావా? ప్లీజ్, నా కోసం. తెస్తాను. నేను లేకుండా నువ్వు నిజంగా హ్యాపీగా ఉండగలవా ఆద్య? ఏమైంది సూర్య, అలా అడుగుతున్నావు కొత్తగా? అయినా నువ్వు లేకుండా నేను హ్యాపీగానే ఉన్నాను కదా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఆద్య, చివరిగా నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది.
ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నేను పడుకున్న తర్వాత నన్ను వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు సూర్య? ఇదంతా నా వల్లే. నాలాంటి నీ లైఫ్లోకి రాకుండా ఉండాల్సింది. సూర్య, ఇక చాలే సూర్య. టైం అవుతోంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి. లేట్ అవుతుంది సూర్య, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సూర్య, 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 సూర్య లే సూర్య, సూర్య, సూర్య లే సూర్య. ఇది ఆటలాడే టైం కాదు సూర్య, నాకు చాలా భయం వేస్తుంది. సూర్య, సూర్య లే సూర్య, సూర్య, సూర్య ఒక్కసారి లే సూర్య, నాకు చాలా భయం వేస్తుంది. సూర్య, నువ్వు లెటర్ చదువుతున్నావంటే నేను ప్రాణాలతో లేనని అర్థం. సారీ ఆద్య, ఇలా చేస్తున్నందుకు నన్ను తిట్టుకో మాకు. నీ ప్రేమని ఎలాగో పొందలేకపోయాను, కనీసం నా చావనైనా నీ చేతుల్లో పోలేదు. నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు? నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కాఫీ కప్, దానిలోనే నా చివరి సిప్. నువ్వు వేసిన షుగర్ బాల్స్లో హై డోస్ పాయిజన్ మిక్స్ చేసి ఉంచాను. నా ప్రాణం నీ చేతుల్లోనే పోవాలనుకున్నాను. నాకు అదే అదృష్టం. నేను ఇంకా బతుకుంటే నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడతానో అని ఆలోచించిన ప్రతిసారి చచ్చి బతకలేక చేస్తున్నాను. ఇలానే ఉంటే నేను చాలా ఇబ్బంది పెడతాను. అదే నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. నీ మీద ప్రేమ లేక కాదు సూర్య, నీకు దూరంగా ఉండే ప్రతి క్షణం నాకు నరకంలా ఉండేది. ప్రతిరోజు నీ గురించి ఆలోచించేదాన్ని సూర్య, కానీ మన ప్రేమ పేరెంట్స్ విషయంలో ఓడిపోయింది సూర్య. అంతేకాని నిన్ను వదులుకోవాలని కాదు. నేను తప్పు చేశాను సూర్య, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు సూర్య. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, చనిపోవాలని. నన్ను క్షమించాద్య. త్వరలో నీ పెళ్ళని తెలుసుకున్నాను. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఈ మాట తర్వాత చెప్తానో లేదో అని ముందే చెప్తున్నాను. బాయ్. సారీ. గుడ్ బై ఆద్య. లవ్ యూ ఫర్ ఎవర్. సారీ సూర్య, బ్రతికున్నప్పుడు ఎలాగో కలిసి ఉండలేకపోయాం, కనీసం చచ్చిపోయిన ఇద్దరం కలిసి ఉందాం సూర్య.
అంటూ వస్తే అదే నా చివరి రోజు అవుతుంది. అలా మాట్లాడకు సూర్య. నువ్వు లేవని తెలిసిన మరో క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది.